తులసమ్మ నా పేరు. కరీంనగర్ జిల్లా ముస్తాదా మండలం మొర్రాపురం గ్రామం. నేను ఆపరేషన్కి రెడీ అయిన అక్కడ కరీంనగర్లో పత్తిబ హాస్పిటల్లో ఒక వారం 10 రోజులు అక్కడనే ఉన్నా. చేస్తామని జాయిన్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆపరేషన్ రెడీ అయింది. మొత్తం ఆపరేషన్ రెడీ అయింది. మొత్తం డాక్టర్ కూడా రెడీ అయ్యారు. చేస్తామని లోపల తీసుకుపోయారు. లోపల తీసుకుపోయినాక ఆయనతో నాకు బీపీ ఎక్కువ, బీపీ షుగర్ ఎక్కువ అయింది. బయట తీసుకొచ్చిర్రు. బయట తీసుకొచ్చినాక ఆరోగ్యశ్రీ కూడా తయారయ్యారు. పైసలు కూడా దిగించినాక తర్వాత నెల రోజుల తర్వాత చేస్తామన్నారు. నెల రోజులు రామ్మా, నీకు ఎప్పుడైనా చేస్తాం, నీ పైసలు అట్లనే డ్రాప్ అయి ఉన్నాయి పైసలు నీ పేరు మీద అని చెప్పిర్రు. చెప్పిన తర్వాత ఇక్కడ విషయం తెలిసింది. హైదరాబాద్లో మంచి నువ్వు ఆపరేషన్ చేస్తే ఖరాబ్ అవుతావు. ఒక్కొక్క వ్యక్తి మాసాపుర పైన 3 సార్లు ఆపరేషన్ అయిందట ఆయనకు. ఆపరేషన్ అయినాక ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి నాకు 3 సార్లు ఆపరేషన్ అయినాక కూడా నా పని గిట్ల అయింది. తులసమ్మ, నువ్వు మాత్రం అటు పోకు, మళ్ళీ ఖరాబ్ అవుతావు, నేనే తట్టుకోలేదు, నువ్వు ఇక్కడ పో, 10,000 రూపాయలతోటి భయపడకు, ఇక్కడ హైదరాబాద్ పోతే మంచిగా ఉంటే చార్మినార్, చాలిబండ, చౌరస్తా, అజీం కాజీల్ బాయ్ మంచి దవాఖానా అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఇటు వచ్చిన తర్వాత మందులు తీసిపోయినా. ఒక 4 నెలలు 3 నెలలు వాడిన తర్వాత ఇక నేను మంచిగానే పని చేస్తున్నా, మంచిగా నడుతున్నా. మొదలు ఈడికెళ్ళి 2-3 గజాలు కూడా నేను నడిపోయేదాన్ని. ఇప్పుడు వంట పని చేస్తున్నా, మంచిగానే ఇంట్లో బయట బావి కాడే పోతున్నా. బావి కాడ కూడా పోయేంత పోచం లేకుండే, ఇంట్లో కూడా నడివేంత ఓపిక లేకుండే నాకు. ఆ విధంగా అయింది. ఆ విధంగా అయినాక ఇప్పుడు మంచిగా అయిన తర్వాత నా దగ్గరికి కొంతమంది, నువ్వు ఎట్లా మంచిగా అయినావు, నువ్వు ఎట్లా ఏం చేసినావు, నువ్వు ఎట్లా నీకు ఈ విధంగా ఉండే, నువ్వు ఎట్లా ఏమైనా అంటే చాలా మంది కూడా నా దగ్గరికి, ఒక 10 ఊర్ల మంది కూడా నా దగ్గరికి వచ్చారు. 10 మంది అడ్రస్ కూడా ఇచ్చిన, 10 మంది కూడా ఇక్కడికి వచ్చిర్రు, మంచిగా అయ్యారు. మళ్ళీ ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చిన, నా ఎంబడి కూడా 2-3 తోలకొచ్చిన ఇప్పుడు చూయించుకొని పోతున్నా వాళ్ళని. ఇక ఈ వరకు అయితే నాకు మంచిగా అయింది. ఆపరేషన్ అయింది కూడా క్యాన్సల్ అయింది. క్యాన్సల్ అయినాక ఇక్కడైతే అంతా క్షేమంగానే ఉన్నాయి. ఇప్పుడు వరకు దేవుని పురాణం మంచిగా